అస్సలాము అలైకుం. చాలా మందికి డౌట్ ఉండిద్ది. ఈద్ నమాజ్ ఉందా ఆడవాళ్ళకి లేదా అని చెప్పేసి. ఎందుకంటే కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు అని చెప్పేసి. ఈద్ నమాజ్ ఆడవాళ్ళకు ఉందండి. అది జమాత్‌తో అయినా సరే, లేకపోతే బయట ఇంట్లో అయినా సరే. చాలామంది ఏంటంటే మన సొసైటీలో ఇప్పటికి కూడా ఆడవాళ్ళు ఈద్‌గాలో వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నప్పటికీ వెళ్ళడానికి మగ్గు చూపరు. ఎందుకంటే పాతకాలం నుంచి వస్తుంది. ఆడవాళ్ళు ఈద్‌గాకి వెళ్లరు. మగవాళ్ళే వెళ్ళాలి. ఆడవాళ్ళు ఇంట్లోనే చదువుకోవాలి అని చెప్పేసి. కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి ఒక్కళ్ళని కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ చివరికి నెలసరి వచ్చిన వాళ్ళు కూడా ఈద్‌గాకి వెళ్ళి అక్కడ ఏదైతే ఖుత్బా జరిగిద్దో అది వినాలి అని చెప్పేసి చెప్పారు. సో, కాబట్టి మీకు కనుక అలాంటి ఏర్పాట్లుంటే తప్పకుండా ఈద్‌గాకి వెళ్ళండి. లేదు అంటే ఇంట్లోనే జమాత్‌గా ఈద్ నమాజ్ అన్నది చదవచ్చు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నారు, మీకు ఈద్ నమాజ్ ఈ తక్బీర్ ఉంటాయి కదా! ఎక్స్‌ట్రా తక్బీర్ అవి తెలీదు. ఎలాగా నాకు ఈద్ నమాజ్ చదవడం రాదు అంటే 2 రకాతుల నఫీల్ నమాజ్ చదువుకున్నా కూడా పర్వాలేదండి. ఈద్ నమాజ్ అన్నది హైలీ రికమెండెడ్ సున్నత్ అండి. కాబట్టి ఎవరు కూడా మిస్ కాకండి. మాక్సిమం ఈద్‌గా ఉండి అక్కడ ఆడవాళ్ళకి ఏర్పాట్లు జరిగితే తప్పకుండా అందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. కాదు అన్న పక్షంలో అప్పుడు ఇంట్లోనే ఈద్ నమాజ్ అన్నది మీరు చదువుకోవచ్చు. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అస్సలాము అలైకుం.